కాన్బెర్రా ఆస్ట్రేలియా, ఒట్టావా. కాన్బెర్రాకి ఆస్ట్రేలియాకి రిలేషన్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేస్తే, కాన్బెర్రా అనేది ఆస్ట్రేలియాకి క్యాపిటల్ సిటీ కదా. రైట్. ఇప్పుడు నాకు ఒట్టావా అనేది ఏ కంట్రీ క్యాపిటల్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒట్టావా ఇస్ ద క్యాపిటల్ ఫర్ కెనడా. దేనికమ్మా? కెనడాకి ఇది రాజధాని. కరెక్టేనా కాదా? రైట్. సో ఆన్సర్ ఏంటి అంటే కెనడా. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోయింది, బాగానే ఉంది. సో మనం ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామ్లో ఇదే క్వశ్చన్ స్టార్ట్ మీకు ఎవరైనా రూల్ పెట్టారా? పెట్టలేదు. సో ఈ క్వశ్చన్ చూడగానే ఎస్పెషల్లీ వర్డ్ ఎనాలజీ మనం ఏం చేయాలి అంటే, ఓకే, సో వర్డ్ ఎనాలజీలో రిమైనింగ్ అంటే ఈ బేస్లో ఇంకా ఏం క్వశ్చన్స్ అడగచ్చు. ఇప్పుడు ఇది కంట్రీస్ క్యాపిటల్స్ కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఆప్షన్స్లో ఉన్న వాటిని చూద్దాం. ఓకే, రష్యా క్యాపిటల్ ఏంటి? మూస్కో కాదమ్మా, జాగ్రత్తగా వినాలి, మాస్కో. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే ఇది న్యూస్లో బాగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ అమెరికా రాజధాని ఏంటి? ఇది బాగా చాలా మంది తెలుసు, న్యూయార్క్ కాదమ్మా, వాషింగ్టన్ డీసీ. అవునా కాదా? ఇది కూడా న్యూస్లో ఉంటుంది. పైగా ఇరాన్ తోటి యుద్ధం ఆలోచనలు గట్టిగా చేసింది కూడా కాబట్టి ఓకే, ఇది కూడా స్కోప్ ఎక్కువ ఉంటుంది. జర్మనీ అంటే ఏంటమ్మా? సో దాని రాజధాని ఏంటి? బెర్లిన్ సిటీ. అవునా కాదా? ఇలా ఒక్కొక్క కంట్రీ దాని క్యాపిటల్. ఇప్పుడు ఇవే కాదు, ఈ క్వశ్చన్ నేర్చుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే రిమైనింగ్ కంట్రీస్, ఓకే, ఇప్పుడు నేపాల్ ఉంది, కాఠ్మండు. చైనా ఉంది, వాట్ వి సే, బీజింగ్. ఓకే, జపాన్ ఉంది, టోక్యో. లేకపోతే పాకిస్తాన్ ఉంది, ఇస్లామాబాద్. ఓకే, ఇలాంటి ఇలా ఒక్కొక్క కంట్రీ పేరు చెప్పుకోవడం, వాటి క్యాపిటల్స్ ఏంటి, ఓకే అనేది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి సెల్ఫ్గా. అంటే ఈ క్వశ్చన్ చూసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసింది యాహూ అనుకుంటే ఓ జాంతానే, ఓకేనా. దాన్ని బేస్ చేసుకుని రిమైనింగ్ అన్నీ కూడా చేయాలి. సో ఇప్పుడు మన క్లాస్ రూమ్లో ఎనాలిసిస్ చెప్పుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనం ఇలా రిమైనింగ్ అన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, సో ఒకసారి ఫోబియా వచ్చిందంటే రకరకాల ఫోబియాస్ ఏముంటాయి, ఆ ఫోబియాలకు మీనింగ్ ఏంటి, ఆప్షన్స్లో ఉన్న అన్నిటికీ కూడా మీనింగ్లు చెప్పడం, ఎట్సెట్రా ఎట్సెట్రా. అంటే నేర్చుకోవడం అంటే ఏదో గుడ్డెదో చేలో పడిపోయినట్టు కాదు, లేదంటే క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే సరిపోదమ్మా. దాని చుట్టుపక్కల అన్నీ కూడా చెప్పగలగాలి, సక్సెస్ వైపు మిమ్మల్ని తీసుకెళ్ళగలగాలి. ఓకేనా.